సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతయు కూడా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట ఒక చక్కటి మాట నేను మీతో చెప్తాను. అబ్రహాము ఇంట దాసిగా హాగరు ఉంది. హాగరు చరిత్ర ఇంచుమించుగా మీ అందరికీ తెలుసని నేను అనుకుంటాను. ఆమె ఇంటిలో నుండి పారిపోతూ అరణ్యంలో తమ బిడ్డను చేతపట్టుకొని నడిచి నడిచి అలసి సొలసి ఆమె నిలిచిపోయింది. అండదండలుగా ఎవరూ లేని పరిస్థితులలో అనాథగా నిలిచిపోయి
సహాయం చేసే వాళ్ళ కొరకై అరులు చాస్తూ ఆకాశం వైపు కన్నులెత్తింది. అంతలో ఆమెకు ఒక స్వరం. ఎప్పుడైతే ఆ స్వరాన్ని వినిందో ఆమెతో మాట్లాడిన ఆ దేవునికి ఒక చక్కటి నామకరణం చేసింది. ఈ చరిత్ర మనకు చాలా కాలం నుంచి చదువుతున్న పరిచయం కలిగిన చరిత్రే. కానీ తలంచే ప్రతిసారి కూడా, ధ్యానించే ప్రతిసారి కూడా ఒక నూతనమైన పందాలో, ఒక నూతనమైన పద్ధతిలో ఈ వాక్యం మనల్ని దర్శిస్తుంటుంది, మనకు స్పందన కలుగు చేస్తుంటుంది. ఆమె దేవునికి పెట్టిన పేరు ఏంటంటే చూచుచూ ఉన్న దేవుడు అని పేరు పెట్టింది. చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం 13వ వాక్యంలో ఈ మాటలు మనం చదువుతామండి. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు ఆయనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. చూడండి, చూచుచున్న దేవుడవు నీవే అనే పేరు. ఎందుకంటే ఆ నిశీదిలో ఆమెను చూచి గమనించేవాళ్ళు నరులు ఎవరు కూడా లేరండి. చూస్తే సర్వశక్తి కలిగిన ఆ దేవుడే చూడాలి. మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే తృణీకరింపబడిన, త్రోసివేయబడిన, లేక అల్పమైన, స్వల్పమైన జనముగా ఉన్న వారిని సహితం ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అని తీక్షణంగా చూడగలిగిన దృష్టి గలవాడు మనం ఆరాధించే మన ప్రభు అండి. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఈ చీకటిలో నన్ను ఎవరు చూడట్లేదు, ఈ వేదనలలో నన్ను ఎవరు చూడట్లేదు, ఈ కన్నీటి అనుభవాలలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇలా మనం అనుకోవచ్చు. కానీ ప్రియ సహోదరులారా, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆయన చూస్తున్నాడు. ఎందుకు? లేఖనాల్లో ఒక మాట నేను మీతో చెప్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. బలపరచుటకై. నేను మాట చెప్పనా? ఆయన కనుదృష్టి నిన్ను ఎందుకు చూస్తుందంటే కృంగిన నిన్ను బలపరచుటకు. నీ బలహీనతను చూచి, నీ ఆవేదనను చూసి ఆయన దాటుకొని వెళ్ళేవాడు కాదండి. నిస్సహాయపు పరిస్థితులలో మనుషులు మనల్ని చేయి విడిచిపెట్టవచ్చు. నిరాధారమైన పరిస్థితులలో మనుషులు మనల్ని చూసి దాటుకుపోవచ్చు. మనుష్య మాతృనిగా ఎవ్వరూ కూడా సహాయమునకు దరికి రాకపోవచ్చు. కానీ మనం ఆరాధించే మన ప్రభువు మన బలహీనతలలో మనల్ని బలపరచుట కొరకై ఆ స్థితిలో మనల్ని చేయి విడవక, ఆ స్థితిలో మనం దాటుకొని పోకుండా, ఆ స్థితిలో మనకు బలాన్ని ప్రసాదించి, ఆ స్థితిలో నుంచి మనం లేచి మరల ఒక నూతనత్వానికి మనం సాగి వెళ్ళడానికి ఆయన కనుదృష్టి మన మీద ఉంది. ఆయన మనం చూస్తున్నాడు. ఒకవేళ మీరు ఏ కన్నీటి వ్యవస్థలో అవస్థ పొందుతున్నారో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఆయన కనుదృష్టి నిన్ను చూస్తుంది. నిశ్చయముగా నా దేవుడు నీకు మేలు చేస్తాడు, ఆరోగ్యాన్నిస్తాడు, ఆదరణనిస్తాడు, ఓదార్పును కలిగిస్తాడు. నీ కృంగిన స్థితిలో నుండి ఆయన నిన్ను చేపట్టి పైకి లేవనెత్తుతాడు. ఆనాడు హాగరుని కదా గొప్ప జనముగా మార్చిన మహనీయుడు. ఇదిగో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను అనాథగా విడిచిపెట్టేవాడు కాదు. ఆదరణకర్తగా నిన్ను ఆయన చేరుకొని నీ హృదయ ఆవేదనను తొలగించి, నీ బలహీనతలలో ఆయన బలమును ప్రసాదించి నిన్ను ఒక సజీవ సాక్షిగా వాడుకొనుటకు ఆయన శక్తిగల దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రియులారా, ఆయన కనుదృష్టి బలపరచుటకు అన్నప్పుడు, ఆ కనుదృష్టి నీ మీద ఉంది, మన మీద ఉంది అన్నప్పుడు మనం కృంగిపోవలసిన అవసరం లేదు.
నిశ్చయంగా మేలు కలుగుతుంది. మరో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యంలో చదివినప్పుడు, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. ప్రియులారా చూడండి, దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో అంటే దేవునికి భయపడు వారిని ఆయన చూస్తున్నాడంటండి. కొందరికి దేవుని భయము ఉండదు, మనుషుల భయము ఉండదు. పోనీ మనుషుల భయం లేదు అనుకుంటే దేవునికి కూడా భయపడరండి. కానీ ఎవరిని ఆయన దృష్టించుచున్నాడు అనంటే, ఎవరైతే ఆయన మాట విని ఆ మాటకి విలువనిచ్చి వణుకుచున్నారో, అంటే ఆ మాటకి భయపడుచున్నారో. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్పనా? ఈ భూమిని పరిశుద్ధపరచాలనుకున్నాడు ప్రభువు. పాపం పెక్కు పెరిగిపోయింది. ప్రజలు చెడుతనవన్నీ మంచినీళ్ళు తాగినట్లుగా తాగుతున్నారు. పాపాన్ని శుద్ధి చేయాలనుకున్నాడు. సరే, యథార్థవంతులను నీతిమంతులను కూడా కఠినమైన చూపు చూస్తే ఎలా అనుకొని నోవాహును ఏర్పరచుకొని ఒక ఓడను సిద్ధం చేశాడు. నేను ఇక్కడ మీతో చెప్పాలనుకున్న మాట, ఇంచుమించు 120 సంవత్సరాలు నోవాహు ప్రకటన చేస్తూ వచ్చాడు. ఎవరు భయపడ్డారండి? ఎవరు భయపడ్డారండి? పరిహాసం చేసుకున్నారు. నోవాహు చేసే ఆ కార్యక్రమాన్ని చూసి నవ్వుకున్నారండి. వర్షం ఏంటా వర్షం? గత దినములలో ఎప్పుడు మనం చూడలేదు కదా. ఆయన వర్షం రావడం ఏంటి, లోకం మునిగిపోవడం ఏంటి, కొత్తగా వింతగా చెప్తున్నారేంటి అని పరిహాసం చేసుకున్నారు. ఎవరు ఆ మాటకి భయపడలేదు, లోబడలేదండి. అదే సందర్భంలో నినివే పట్టణ ప్రజల్లో యొక్క పరిస్థితి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళకి వర్తమానం వెళ్ళినట్లుగానే నినివే పట్టణ ప్రజలకు కూడా ఒక వర్తమానం వెళ్ళింది. వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసండి? ఆ దేవుని మాటకులు భయపడ్డారండి. చూడండి, వీళ్ళకి వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నోవాహు ప్రకటన చేస్తుంటే కనులకు కట్టుచ్చినట్లుగా ఆ ఓడను సిద్ధం చేసే పరిస్థితులు కనబడుతున్నా కూడా వాళ్ళు లోపడలేదు, భయపడలేదండి. ఆపవయా బాబు, ఈ మాటలని చాలా విన్నాం, కానీ నీకొక్కడికి ఉద్యోగం వస్తే సరిపోతుందా అన్నట్లుగా నోవాహు మీద సణుక్కున్నారు. కానీ నినివే ప్రజలు అలా కాదు. ఒక బలహీనుడుగా ఎంచబడిన ఒక సేవకుడు వెళ్ళి దేవుని మాటను ప్రకటించగానే స్పందన కలిగింది. భయపడ్డారండి. రాజు సహితము సింహాసనం దిగి వచ్చాడు. పెండ్లి కుమారుడు గదిలో నుంచి వచ్చాడు. పెళ్లి కుమార్తె గదిలో నుంచి వచ్చింది. గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని అంగలార్చారండి. మరి దేవుడు చూస్తున్నాడు కదా, కృప చూపకుండా విడిచిపెడతాడా? కనికరించకుండా విడిచిపెడతాడండి? నినివే ప్రజల యొక్క దుస్థితి బహుభయంకరమైనది అయినప్పటికీ దేవుడు క్షమించాడు, కృప చూపించాడు, క్షమభిక్షను పెట్టి రక్షించాడు. నా ప్రియమైన సహోదరులారా, ఎవరు భయపడుచున్నారో ఆయన మాటకు లోబడడానికి, ఆయన మాట దగ్గర గడగడగడ వణుకుతూ అమ్మో నా ప్రభు యొక్క వాక్కు ఇది అని ఎవరైతే వివేచిస్తున్నారో వారిని ఆయన చూస్తున్నాడండి. మరి రోజున ఆ దేవుని మాటకు భయపడుతున్నామా అండి? ఆదివారం దేవుని మందిరానికి వస్తాము. దేవుని మందిరంలో కూర్చుంటాము. దైవజనుని నోట వచ్చే మాటలుగానే ఉంటాయి, మన చేష్టలుగానే ఉంటాయండి. నేను అనకూడదు, కానీ కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, దేవుని వాక్యం మీద మనసు పెట్టరండి. సెల్ ఫోన్లో చాట్ చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే సెల్ ఫోన్తో ఆడుకుంటూ ఎస్ఎంఎస్లు చేసుకుంటూ
వాట్సాప్ మెసేజ్లు కొట్టుకుంటూ ఇలాగా కాలయాపన చేసేవాళ్ళు కొంతమంది కనిపిస్తారు. కొంతమంది వింటున్నట్లుగా విని విడిచిపెట్టేవాళ్ళు కనిపిస్తారు. పలు విధాలైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు సంఘంలో ఈ రోజున కనబడుతున్నారండి. కానీ ఎవరిని ఆయన చూస్తున్నాడు అని అంటే ఆయన మాట మీద ధ్యాస పెట్టి ఆ మాటకు ఎవరైతే ఇది నా దేవుని వాక్కు అని భయపడుతూ దేవుని సన్నిధిలో ఉన్నారో వారిని ఆయన చూస్తున్నాడు. వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. మరి ఈ రోజున మనం ఎలా ప్రవర్తిస్తున్నామనేది వివేచించుకోవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందండి. మరో చిన్న మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథంలో 34వ కీర్తన 15వ చరణం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నది. పుర్రారా చూడండి, ఇక్కడ ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంటుందట. ఆయన చెవులు వారి యొక్క మొరను వింటున్నాయట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీతిమంతులై ప్రార్థన చేయుచున్న వారి మీద ఆయన దృష్టి ఉంటుందండి. నీతిమంతులై అంటే భక్తి అనేది కొంతకాలానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఏదో 40 రోజులు భక్తి లేక 100 రోజులు భక్తి కాదండి. చాలామంది సీజనల్గా భక్తి నేర్చుకుంటున్నారు. క్రిస్మస్ వస్తే అదొక భక్తి, గుడ్ ఫ్రైడే ఈస్టర్ వస్తే అదొక భక్తి. ఆ వేడుకలు దాటిన తర్వాత ఇక మామూలుగానే వాడుకలన్నీ కొనసాగిపోతుంటాయండి. అలా కాదు. ఎవరైతే నీతిమంతులై అంటే తమ స్వాభావికమైన గుణగణాలలో ఒక పెనుమార్పు కలిగిన ఒక సత్ప్రవర్తన కలిగిన వారై ఉంటారో వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ లోకంలో పాపాన్ని జుర్రుకుంటూ పాపపు పొడిలో నిద్రపోతూ లోకానికి పరలోకానికి వెలుగుకు చీకటికి వ్యత్యాసం తెలియని అమాయకత్వంలో నిలిచి దేవుని దృష్టి మన మీద ఉండాలని ఆశించడం వెర్రితనం అండి. మన యొక్క యావత్ జీవితంలో ఆయన యొక్క నీతి ప్రభావితం కావాలి. మన అడుగులలో, మన మాటలలో, మన క్రియలలో దైవ నీతి ఉట్టిపడాలి. ఎవరైతే ఆయన నీతిని ధరించుకొనిన వారై ఆ దైవ స్వభావానికి అప్పగించుకొనిన వారై దేవునితో అత్యున్నతమైన సహవాస సంబంధం కలిగిన వారై ఉంటారో వారిని ఆయన దృష్టించుచుంటాడు. ఆయన దృష్టి వారి మీద ఉంటుందండి. నోవాహును గురించి మనం చదువుతాం. ఆ తరము వారిలో అతడు నీతిమంతుడై ఉన్నాడట. దావీదు నీతిమంతుడై నిలిచాడట. ఇలా మన పితరుల జీవిత చరిత్రలో మనం చదివితే నీతిమంతులై దేవుని యొక్క కనుదృష్టిలో నిలిచి గొప్పవాళ్ళుగా పరిగణించబడిన వాళ్ళు ఎందరో మనకు కనిపిస్తారు. నా ప్రియమైన సహోదరులారా, మన వ్యక్తిగత అనుభవాలలో కూడా ఆ దైవ నీతిని మనం ధరించుకునే వారమైతే ఆయన దృష్టిలో ఉన్నవారం అవుతాం. ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆ కనుదృష్టి బలపరుస్తుంది. ఆ కనుదృష్టి నడిపిస్తుంది. ఆ కనుదృష్టి మనల్ని గమ్యానికి సాగనంపుతుంది. కనుక ఆయన కనుదృష్టి మన మీద ఉండాలని కోరుకుందాం. ఆ కనుదృష్టి మన మీద ఉండాలంటే మనం ఎలాంటి బ్రతుకుని బ్రతకాలనే వివేచన కలిగి తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో ఈనాడు మీ కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అనే విషయాన్ని మేము ధ్యానించుకుంటూ తలపోసుకుంటూ వచ్చాం. ఇలాంటి వివేకం మాకు అనుగ్రహించి మమ్మల్ని చేపట్టి నడిపించి మీ దృష్టిలో మమ్మల్ని నిత్యము నిలుపుకొని మమ్మల్ని బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.